హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ సునీల్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు మామూలుగా మేము ర్యాపిడో, యూబర్ యూజ్ చేస్తుంటాం. నేనే యూజ్ చేస్తాను రెగ్యులర్గా దాన్ని. వాళ్ళు ఏంటంటే యూజ్ చేసే క్రమంలో మాట్లాడతారు మాతోటి, మేడం ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి, అంటే ఏం చేసావమ్మా నువ్వు అన్నప్పుడు వాళ్ళు బీటెక్ చేశాను మేడం, నేను డిగ్రీ చేసి ఖాళీగా ఉంటున్నాను, నేను ఆ కోర్స్ నేర్చుకుంటున్నాను, ఇది పార్ట్ టైమ్గా ఇలా ర్యాపిడో, ఊబర్ చేస్తున్నాను అంటారు చదువుకుంటూ కూడా. అంటే అలాంటి వాళ్ళకి ఇందులో ఇన్కమ్ అనేది సరిగ్గా ఉండదు, సెవరల్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు ఈ ర్యాపిడో, యూబర్ యూజ్ చేసే వాళ్ళు కూడా. సో వాళ్ళకి ఏమన్నా మీరు బిజినెస్ ఐడియాస్ చెప్పగలుగుతారా? 100% అండి. ఇప్పుడు రీసెంట్గా నేను చాలా మన టీవీస్లో కూడా చూసాం, రీసెంట్గా చాలా న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చింది. ర్యాపిడో ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో, అటు బైక్ కానివ్వచ్చు, కార్ కానివ్వచ్చు, తర్వాత అలాగే జొమాటో కానివచ్చు, వీటిలో ఎక్కువగా ప్లాట్ఫామ్ ఛార్జెస్ తీసుకోవడం వల్ల మాకు వచ్చేది సరిపోవట్లేదు అంటున్నారు. బేసిక్గా తీసుకుంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, అసలు ఈ ర్యాపిడో ఎవరు తోలుతారు సార్ అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. ర్యాపిడో ఆల్రెడీ లోకల్గా ఉన్న వాళ్ళ ర్యాపిడో మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారా, నాన్ లోకల్ నుంచి వచ్చిన పిల్లలు ఎక్కువ డిపెండ్ అవుతున్నారా అంటే, నేనైతే ఏమని చెప్తానంటే, ఈ లోకల్గా ఉన్నటువంటి పీపుల్ కంటే నాన్ లోకల్ నుంచి వచ్చిన పర్సన్స్ ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ వీటిలో ఎక్కువగా ఈ ప్లాట్ఫామ్స్లో రిజిస్టర్ అయ్యి వర్క్ చేస్తున్న స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. ఎందుకు సార్ అంటే, ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉందండి సొసైటీలో. అండ్ యావరేజ్గా తీసుకుంటే ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేషన్ మనం తీసుకుందాం, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యే వాళ్ళు లక్షలో ఉన్నారు, డిగ్రీ కంప్లీట్ లక్షలో ఉన్నారు. సరే, ఇంటర్మీడియట్ కంప్లీట్ వాళ్ళు బయట జాబ్ కోసం రారు కదా సార్ అనొచ్చు మీరు, కానీ వాళ్ళలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తారు. అట్ ఏ టైం ఇక్కడ మేజర్గా ఏమవుతుందంటే, డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ పీజీ చేయాలని కొంతమంది ఉంటారు, కొంతమంది చేయరు. సో 90% చేయరు, 10% పీపులే పీజీకి వెళ్తారు. ఈ 90% పీపుల్ ఏం చేస్తారంటే, కోచింగ్ తీసుకునేది సాఫ్ట్వేర్ వెళ్ళాలనో లేకపోతే ఇంకో కోర్సులోకి వెళ్ళాలని చెప్పేసి ఆంధ్ర నుంచి ఏపీకి రావడం, లేకపోతే ఇంకొక స్టేట్ నుంచి ఇక్కడికి రావడం, ఇంకో డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ కోచింగ్ సెంటర్స్లో వీళ్ళకు ఉన్నటువంటి ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వల్ల సమ్ అమౌంట్ ఏదైతే కోచింగ్ తీసుకుంటూ ఒక చిన్న హాస్టల్స్లో ఒక 3,500, 5,000, 6,000 ఇప్పుడు తీసుకుంటే 10,000 వరకు పీజీస్ ఉన్నాయి, అలాగే 20,000 కూడా పీజీస్ ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళ మంత్లీ సర్వే అవ్వడం కోసం ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వలేని పిల్లలు చాలామంది ఉన్నారు. అంటే రెగ్యులర్గా పేరెంట్స్ మాకు డబ్బులు పంపించాలా, పంపించకపోతే మేము ఎలా లైఫ్ స్టైల్ అనుకున్న వాళ్ళు ఏదన్నా ఇప్పుడు పార్ట్ టైం చేసుకుందాం అనుకునే స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే, ఈ స్విగ్గీ, జొమాటో వీటిలో డెలివరీ బాయ్స్గా జాయిన్ చేసి చేస్తున్నారు. అలాగే బ్లింకిట్ పేరు వినే ఉంటుంది, 10 minutesలో మనకు డెలివరీ ఉంటుంది. సో ఇవి కూడా అంతా స్టూడెంట్సే. సో వీళ్ళకి ప్లాట్ఫామ్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి, మధ్య స్ట్రైక్ చేయడం ఇలాంటి జరిగింది. సో ఇప్పుడు ర్యాపిడో వాళ్ళు కొంచెం తగ్గించడం కూడా జరిగింది, ఒక పేమెంట్స్ కూడా బాగా వస్తున్నాయి అంటున్నారు. రైట్, బాగుంది సార్. ఈ స్విగ్గీ, జొమాటో ఈ ర్యాపిడో మీద డిపెండ్ అవ్వకుండా వీళ్ళకి ఇంకేం బిజినెస్ లేదా, ఇంకేమైనా చేసుకునే సోర్సెస్ లేదా అంటే 100% ఉందండి. అంతెందుకంటే నేనే ఉన్నాను. చాలామంది స్టూడెంట్స్ నేను కాలేజీకి వెళ్ళినప్పుడు నన్ను అడుగుతారనమాట, సార్ మీ కంపెనీలో ఏదైనా ఆపర్చునిటీ మాకు ఇస్తారా, మేము బిజినెస్ పార్ట్ టైం ఏదైనా ఇన్కమ్ చేసుకుంటామంటే. నా దగ్గర నేను కూడా చాలా స్టూడెంట్స్కి అఫిలియేట్ మార్కెటింగ్ సర్వీస్ ఇస్తాను. మాది ఓన్ యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో, SR క్రియేటివ్ మైండ్స్ అని చెప్పేసి యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు. దాంట్లో నేను ఏంటంటే, నా మైండ్ ఇంటెన్షన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది నా మెయిన్ డ్రీమ్ అనమాట. సో దాంట్లో మేము ప్రతి స్టూడెంట్కి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాం. సో ఆ ప్లాట్ఫామ్లో స్టూడెంట్ ప్రొఫైల్ యూజ్ చేసుకొని అప్లోడ్ చేసుకునే వాళ్ళ రెజ్యూమ్స్ అంటే మనకు తెలిసిన కంపెనీస్ నేను రెఫరెన్స్ ఇస్తున్నా, అది సెకండరీ. సో మన యాప్లో ఉన్నటువంటి వాటి మీద మనం పార్ట్ టైం ఆపర్చునిటీస్ కొంతమంది ప్రొవైడ్ చేస్తున్నాం, అది పక్కన పెడితే. అలాగే ఇప్పుడు ఎవరైతే యువత ర్యాపిడో మీరు అడిగినట్లు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి ఇవ్వాలి అంటే, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి అఫిలియేట్ సర్వీసెస్ ఉంటాయండి. అఫిలియేట్ సర్వీసెస్ మీన్స్ అఫిలియేట్ సర్వీస్ ఉంటుంది, తను ఓన్గా తన స్కిల్ని కన్వర్టింగ్ టు బిజినెస్ నాలెడ్జ్లోకి తీసుకురావచ్చు. ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏపీ నుంచి ఒక ఆంధ్ర స్టూడెంట్ తెలంగాణలో వచ్చేసి లైక్ ఒక SAP లేకపోతే కోడింగ్ నేర్చుకుంటున్నాడు, తను SQL నేర్చుకున్నాడు, పైథాన్ నేర్చుకుంటున్నాడు అనుకుందాం. సో తను ఒక 25,000 రూపీస్ పే చేసి ఒక కోర్స్ నేర్చుకుంటున్నాడు, తన దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఉంది. తనకి ఇప్పుడు పార్ట్ టైం ఇన్కమ్ కావాలి. ఏం కావాలండి? పార్ట్ టైం ఇన్కమ్ కావాలి. సో పార్ట్ టైం ఇన్కమ్ కావాలంటే అతను ఏం చేయాలి? ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఉన్నారు కదా, కానీ నేను ఒక ప్లాన్ చెప్తా అతనికి. అతను నేర్చుకున్నాడు పైథాన్నే, అతను పూర్తి కోర్స్ రాదు, కానీ అతను ఇంకొక స్టూడెంట్ నేర్పించి అతను 25,000 తీసుకున్నాడు కదా, ఆ 25,000లోంచి అతను 2,000 తీసుకోవచ్చు అంటారా? ఈజీగా. అంటే అక్కడ క్లాస్ అయిపోయిన తర్వాత ఆ క్లాస్ని పర్ఫెక్ట్గా నేర్చుకొని ఆ క్లాస్ని అతను డెలివరీ చేస్తే త్రూ దిస్ యూజింగ్ జూమ్. ఇప్పుడు అతను ఏపీ నుంచి ఇక్కడికి వచ్చి చదువుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు, తన ఫ్రెండ్సే ఉంటారు కదా,
ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ ఒక బ్యాచ్లో క్రియేట్ చేసుకుని అక్కడ నేర్చుకోవచ్చిన సబ్జెక్ట్ ఆ 1 అవర్ సబ్జెక్ట్ని ఆ రోజే అదే 1 అవర్ సబ్జెక్ట్ని పర్ స్టూడెంట్ దగ్గర 2000 రూపీస్ ఛార్జ్ చేసి ఒక 10 మెంబర్స్కి మంత్లీ నేర్పించాడు అనుకుందాం, ఎంత అవుతాయండి? 20,000 రూపీస్. 1 అవర్ టైం డైలీ ఎఫెక్ట్స్ 20,000 రూపీస్. అతను నేర్చుకుంటుందని నేర్పిస్తున్నాడు, అతను 25 తీసుకున్నాడు, ఇతను 2000 తీసుకున్నాడు. ప్రాక్టీస్కి అతను యాక్సెస్లోనే ప్రాక్టీస్ చేపిస్తున్నాడు. అట్లా సంపాదించే స్టూడెంట్స్ నేను గైడ్ చేసి చాలామంది ఉన్నారండి. ఇప్పుడు 20,000 రూపీస్ ఏ హార్డ్ వర్క్ లేకుండా, ఏ టెన్షన్ లేకుండా, ఏ ర్యాపిడో తోలకుండా, ఏ బ్లింకిట్లో వెళ్ళకుండా, ఏ ట్రాఫిక్లో వెళ్ళకుండా తను కూర్చున్న పీజీలోనే ఆ ల్యాప్టాప్ పెట్టుకుని అక్కడ నేర్పిస్తూ ఇన్కమ్ ఏం చేసుకోవచ్చు కదా ఈజీగా. 20,000 రూపీస్ స్టూడెంట్. సార్ మేము ఈ కోర్స్ నేర్చుకోలేదు, ఓన్లీ మేము జాబ్ కోసమే వచ్చిన్నాం సార్, ఇక్కడ జాబ్ దొరకట్లేదు, ఏం చేయాలి అనుకునే వాళ్ళకి బిజినెస్ ప్రమోషన్స్. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్స్ చేసి బిజినెస్ ప్రమోషన్ చేస్తున్నారు. వీళ్ళకి నేనేం చెప్తానంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదండి. యూట్యూబ్లో కొన్ని ట్యూటోరియల్స్ ఉంటాయి. ఓన్లీ ఒక్క యాప్ని నమ్ముకొని నెలకు ₹1,00,000 సంపాదించవచ్చు ఏ స్టూడెంట్ అయినా కూడా. యాప్ పేరు ఏంటంటే క్యాన్వా. సార్ క్యాన్వా యాప్ ప్రీమియం ఉంటుంది కదా సార్, డబ్బులు కట్టాలి, 100% కట్టాలి. కానీ క్యాన్వాలో కూడా మనకు ఫ్రీ టెంప్లెట్స్ కొన్ని ఉంటాయి, పెయిడ్ టెంప్లెట్స్ కొన్ని ఉంటాయి. కానీ పెయిడ్ టెంప్లెట్స్ లాగా మీరు డిజైన్ చేయాలంటే దానికి ఒక డిజిటల్ మార్కెటింగ్ అప్కమింగ్ మేము నేర్పిస్తాం, మన దగ్గర ఉంది ఆల్రెడీ, ఆ సర్వీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం, మన డిజిటల్ మార్కెటింగ్. సో అట్ ఏ టైం నేనేం చెప్తానంటే దాంట్లో కొన్ని టెక్నిక్స్ నేర్పిస్తాం మనమైతే. కానీ మీరు ఓన్గా చేసుకోవాలనుకున్నప్పుడు, మీరు మంత్లీ 1 lakh ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, నేను ఒక పొలిటికల్ లీడర్ అనుకుందాం. నేను డైలీ ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయాలి, ఒక మెసేజ్ గుడ్ మార్నింగ్ అనే మెసేజ్, నా ఫోటో ఉండాలి, శుభోదయం అనే కొటేషన్ రావాలి, అది ఫార్వర్డ్ చేయాలి. ఇది గ్రాఫిక్స్ డిజైన్ చేయడానికి బయట ఆ పర్సన్ ఇచ్చుకుంటే ఒక పోస్టర్ 500 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ఈజీలీ చేస్తారు కదా. ఇప్పుడు అదే అన్ఎంప్లాయ్ యూత్ ఎవరైతే ఉన్నారో, ఇట్లా పొలిటికల్ అని ఉంటారు, కొంతమంది సంఘ సేవకులు కొంతమంది ఉంటారు, డిఫరెంట్ డిసిగ్నేషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ బిజినెస్ పీపుల్ ఉంటారు. ఫెస్టివల్ వచ్చింది, ఫెస్టివల్ టైంలో విషెస్ చెప్పడానికి కావాలి, ఇట్లా చాలామంది ఉంటారు కదా. మీరు 500 రూపీస్ ఈచ్ పర్సన్ దగ్గర మీరు కూడా ఛార్జ్ చేసి ఆ డిజైన్స్ ఒక పర్సన్కి మంత్లీ ఒక 5 డిజైన్స్ 10 డిజైన్స్ ఇలా ఒక 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలంటే 10 మెంబర్స్ డైలీ ఒక డిజైన్ అండి. డైలీ ఎంత అవుతుందండి? 500 రూపీస్ పర్ పర్సన్ అన్నప్పుడు 10 మెంబర్స్ మీద 5,000 రూపీస్. మంత్ మొత్తానికి 1,50,000. సార్ ఇది నిజంగా రియాలిటీలోకి వస్తాను మీరు కామెంట్ రాయొచ్చు. 100% రియాలిటీకి రావచ్చు, రాకపోవచ్చు. ఎప్పుడు రియాలిటీలోకి వస్తా అంటే నీ పొటెన్షియల్ నువ్వు బయటికి తీసుకురావాలి. యూజింగ్ యువర్ ఇన్స్టాగ్రామ్, యూజింగ్ యువర్ ఫేస్బుక్, ఫ్రీలాన్సింగ్ అని పెట్టుకొని మీరు చేసుకోవచ్చు. సో అక్కడ మీరు డిజైనింగ్స్ పెంచితే నాకు నచ్చినందుకు నేనే వస్తాను మీ దగ్గరికి. ఇప్పుడు కొన్ని ఫ్రీ శాంపిల్స్ పంపించాల్సి ఉంటుంది కొంతమందికి, మీ సర్కిల్లోనే ఉంటారు. సో సోషల్ మీడియాలో పీపుల్ని గ్యాదర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 100 మెంబర్స్తో మీరు టైప్ అయినప్పుడు 100లో డైలీ ఒక 10 రావండి, ఈజీ వస్తుంది. 100 మెంబర్స్కి డైలీ 100 మెంబర్స్కి యూజ్ అవ్వకపోయినా ఒక 10 మెంబర్స్కి యూజ్ అవ్వచ్చు కదా. 10 మెంబర్స్ ఇంటూ 5,000 రూపీస్ పర్ డే. మీరు వీక్లో 3 days వర్క్ చేసుకున్నారనుకుందాం, 3 daysకి ఎంత అవుతుంది? 15,000. అంటే యావరేజ్గా తీసుకుంటే మినిమం ఒక 50,000 రూపీస్ ఇన్కమ్ అనేది మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్లో మీరు పోస్టర్ డిజైనింగ్ చేసి ఎర్న్ చేయొచ్చు. కానీ ఈ కోర్స్ నేర్చుకోవడానికి ఒక 10,000 20,000 ఇన్వెస్ట్ చేయండి చేయలేరు పీపుల్. బికాజ్ ఎందుకంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్లో నాకు అన్నీ కావాలంటారు. నేను మీ అందరికి చెప్పేది ఒకటే పాయింట్ ఏంటంటే, వితౌట్ ఇన్వెస్ట్మెంట్లో అన్నీ రావాలనుకోవడం మన మూర్ఖత్వమే. సమ్ టైమ్స్ మనం ఇన్వెస్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. లర్నింగ్ ఈజ్ ఎర్నింగ్స్ అంటాం. మీరు ఎక్కువ ఎర్నింగ్స్ రావాలనుకున్నప్పుడు లర్నింగ్లో మీరు 100% సమ్ అమౌంట్ మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడం కోసం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్ చేస్తారంటే 100% సక్సెస్ అవుతారండి. థ్యాంక్ యూ.